పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాల దీపముగా వెలుగుతున్నవాడా ఆరాధింపు నిన్నే లోకరక్షకుడా ఆనందింపు నీలో జీవితాంతము నీ కృపయంతము
యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికెను స్తుతి గీతము. యేసయ్యా నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగెను రవి కిరణము. యేసయ్యా నీ
హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక మహిమను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక మహిమను చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక మహిమను చూచినప్పుడు. ప్రభువులను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బ్రహ్మకు మొక్కనందున. ప్రభువులను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బ్రహ్మకు మొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిగుండంలో వేసే. పట్టి బంధించి రాజు అగ్నిగుండంలో వేసే. నాలుగో వాడు ఉండాలేరా, ఓ భక్తుడా, నాలుగో వాడు ఉండాలేరా. నాలుగో వాడు ఉండాలేరా, ఓ భక్తుడా, నాలుగో వాడు ఉండాలేరా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక మహిమను చూచినప్పుడు. ఐగుప్తు దేశమందున ఆ యోసేపు పాపము చేయనందున. ఐగుప్తు దేశమందున ఆ యోసేపు పాపము చేయనందున. పట్టి బంధించి రాజు చెరసాలలో పడవేయ. పట్టి బంధించి రాజు చెరసాలలో పడవేయ. రాజు కలలు చెప్పలేదా, ఓ భక్తుడా, రాజ్యాలు ఏలాలేదా. రాజు కలలు చెప్పలేదా, ఓ భక్తుడా, రాజ్యాలు ఏలాలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక మహిమను చూచినప్పుడు. సైనికులు కుట్ర చేసిరి, ఆ దానియేలును రాజు నాకప్పగించిరి. సైనికులు కుట్ర చేసిరి, ఆ దానియేలును రాజు నాకప్పగించిరి. పట్టి బంధించి రాజు సింహాల గుహలో వేయ. పట్టి బంధించి రాజు సింహాల గుహలో వేయ. సింహపు నోళ్ళు
పరలోక మహిమను చూచినప్పుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన నా పరలోకపు తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు రాజా. అయా ఎంతో బాధ, వేదన, భయం మేము చెందినప్పటికీ నీ భక్తులను చూసి నాయన మేము ధైర్యం తెచ్చుకుంటాము. అయా మీరు సహాయం చేయనైనా ఏసేపును బట్టి నా ప్రభు పాపము చేయకుండా పారిపోయినప్పటికీ ఎంతగానో దండనిచ్చావు ప్రభు, రాజ్యాలు ఏలే కృపనిచ్చావు ప్రభు. అందుని బట్టి నీకు స్తోత్రాలే. ఈ లోకంలో మేము కూడా నాయన దేనిని బట్టి భయపడుతున్నాము, ఏ శోధన బట్టి నలిగిపోతున్నాము, ఎటువంటి వేదన బట్టి భయం చెందుతున్నాము. ప్రతిదీ నువ్వు ఎరిగి ఉన్న దేవుడు నాయన, మేము భయం చెందకుండా, దిగులు చెందకుండా జీవం ఇచ్చిన యేసయ్య ఉన్నాడని, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడా నువ్వు ఉన్నావని నాయన మేము నమ్మి విశ్వసించి ఎటువంటి కలవరము మేము పడకుండా నీ వైపు చూచుచూ ప్రభువా ఓపికతో మా పరుగు పందెంలో పరిగెత్తే కృపను మాకు దయచేయ. ఎట్టి బలహీనులు అయినప్పటికీ మమ్మల్ని బలపరచండి నాయన, మమ్మల్ని ఆదరించండి నాయన. నీ వాక్కులతో మమ్మల్ని బలపరిచి నీ నామమునకే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలో 93వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి సింహాసనము స్థిరమాయెను. సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జనముల ఘోషల కంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. ఈ శాసనములు ఎన్నడను తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. మనందరం కూర్చున్నట్లయితే మరి సాక్ష్యముల సమయం కనుక మరి ఎవరైనా చెప్పాలని ఆశపడిన వారు ఉన్నట్లయితే మరి మీ యొక్క సాక్ష్యములు క్లుప్తముగా పంచుకోవలసిందిగా ప్రభు పెట్టమని. దేవుని స్వత్రాలు అమ్మగారి పైగారి పనులు నడుపులు వచ్చుకుని అందరికీ నా వందనం. మరి నా సాక్ష్యం అంటే గురువారం రోజున మరి మా బావగారు మనవరానికి పెళ్ళి అయితే మరి ప్రసాద్ ఫోన్ చేసి మరి మాయ నువ్వు అతని రావాలి పెళ్ళికి అని చెప్పాడు. చెప్పినప్పుడు మరి ఈయన మరి నేనైతే వెళ్ళలేనా అని చెప్పుకోండి, మరి నువ్వే వెళ్ళు అని అన్నాడు. అన్నప్పుడు సరే ఏం చేయాలా అని చెప్పి అనుకున్నప్పుడు వ్యాన్లో వెళ్ళాలి కదా అనుకున్నప్పుడు ఈ లోపల అమ్మగారు ఫోన్ చేసింది. అమ్మ మరి మేము కారు వేసుకొని వస్తున్నాం, కారులోనే కదా మరి రానప్పుడు సర్లే వస్తానని చెప్పి మరి పెళ్ళికి వెళ్ళాము. వెళ్ళాక మరి మందిరంలోకి వెళ్ళాము, కూర్చున్నాను. పెళ్ళంతా అయిపోయింది. బయటకు వచ్చాను. బయటకు వచ్చినాక బాగా నా కాళ్ళు అప్పుకొని బాగా నీరసం వచ్చేసింది. అసలు ఎట్లా ఉండమంటే అట్లా ఉంది. ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అట్లుండగా రుచితామని ఇద్దరు కలిసి కారు ఉందిగమ్మ, కారులోకి వెళ్ళిపోదాం అని చెప్పి అన్నాను. అప్పటికి ఇంకా అన్నం తినలేదు. తర్వాత అన్నం తిన్నాను చూస్తే అటు ఖాళీ లేదు. మరి 30 పెట్లు పెట్టారు.
ఇక అక్కడ అన్నం పెట్టించుకొని తింటున్నానే కానీ అసలు నేను ఎక్కడ తింటున్నానో ఏమో నాకే అర్థం కావట్లేదు. కూర్చోటానికి ఏమీ లేకపోతే మరి పెంచి వేసి 5 స్తంభాలు కాడ కూర్చొని తిని ఇక వచ్చేసాక మరి అయ్యగారు అయితే సూత్రాలు కావాలని నేనైతే గమనించలేదు. ఇక మనిషి బాగా నేర్చడం అయిపోయింది. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇక అయ్యగారు అన్నట్టు కారులోకి వెళ్ళి పద అని చెప్పన్నప్పుడు మరి కారులోకి వెళ్ళి కూర్చున్నానే కానీ అసలు నా హ్యాపీలో నాకు లేదు. అసలు ఎట్లా ఉండదు కూడా నాకు అర్థం కాదు. రీతిగా ఉన్నప్పుడు మరి అమ్మగారు వచ్చినప్పుడు అసలు ఎవరు మాట్లాడలే, నేను మాట్లాడలే అనుకుంటా. మరి విజయవాడ వచ్చాక అమ్మగారు చూసి అమ్మ నీకేం కావాలమ్మా, నీకేం తీసుకున్నాను అంటే నాకు ఏమి వద్దమ్మ, నేను ఏంటంటే ముందు ఇంటికి వెళ్ళి పడిపోయి పడుకోవాలని ఆలోచనకున్నాను. నాకు ఏమొద్దంటే అట్టగా నేను చెప్పి లెమ్మకాయను సమస్య తీసుకొచ్చింది. లెమ్మకాయ తాగాను కొంచెం అంటుంది. సమస్య ఉంటుంటే అది కూడా తిన్నాను. మళ్ళీ తర్వాత కూడా అసలు అట్లాగే ఉంది. ఇంటికి వచ్చేసాక ఇక దిండేసుకొని ఆ పన్ను పడుకున్నాను. ఇక పడుకొని అమ్మగారు అదేంటమ్మ కింద పడుకుంటున్నాం, మంచం మీద పడుకున్నాం. మంచం కాదు అసలు ఏం లేదని పడుకున్నాను. 1 గంట సేపు పడుకున్నాక లేచాను. ఇక అమ్మగారు వెళ్ళిపోగానే మళ్ళీ పడుకున్నాను. రాత్రి 8 అయ్యింది. 8ంటికి ఇడ్లీ తీసుకొచ్చి ట్యాబ్లెట్ కూడా తీసుకొచ్చాడు. నువ్వు ముందు ఇడ్లీ తిని ట్యాబ్లెట్ వేసుకున్నాడు. ఇడ్లీ తిని ట్యాబ్లెట్ వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ పడుకున్నాం. మళ్ళీ పొద్దున్న 8ంటికి లేచాను. 8ంటికి కూడా మళ్ళీ నాకు సోయి లేదు. మళ్ళీ టిఫిన్ తీసుకొచ్చి మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోమన్నాడు. మళ్ళీ టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ బాగా నీరసం, అసలు నుంచోలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. అంత అలసటగా ఉంది. ఏంటయ్యా ఎందుకు ఇంత వచ్చిందయ్యా అని చెప్పి కాసేపు కూర్చొని స్వప్నకి ఫోన్ చేశాను. స్వప్న నాకైతే ఇట్లా ఉంది, మరి ట్యాబ్లెట్లు ఏమైనా తీసుకురామ్మా అని అనేవాటి. స్వప్న ఇది బాగా నీరసం ఉండగా ఆంటీ ముందర చిలియన్ పెట్టుగా ఆంటీ నీకు చెప్తాసుద్ది అని చెప్పి అంటుంది. అంటే నేను అన్నాను వెళ్తానమ్మా రవి దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుంటానని అన్నాగానే అసలు మళ్ళీ పడుకున్నాక మళ్ళీ ఏం ఆలోచన వచ్చిందంటే ఇవాళ శుక్రవారం కదా, ఇవాళ ఉపాసన ప్రార్థనగా మందిరంలో అందరూ నా గురించి ప్రార్థన చేస్తారు. మీ అందరికీ నా అందరూ ప్రార్థన చేస్తారు, అమ్మగారు చేపిస్తుంది అని చెప్పి నేను కూడా స్నానం చేసి ఇక ప్రార్థన చేసుకుంటే ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లో ఉండగా సాయంత్రానికి కొద్దిగా రిలీఫ్ అయింది. సాయంత్రానికి ఇంజక్షన్ కానీ బిళ్ళ కానీ ఏం వేసుకోవాలా, ఇక రిలీఫ్ ఉంది. ఇక టిఫిన్ తిని ఇక అవన్నీ పడుకున్నాను, బాగానే ఉంది. ఇక శనివారం రోజు నేను వర్షం రావడానికి కుదరలేదు. అయినా ప్రార్థన చేసుకుంటూ ఉండ కొద్దిగా నీరసంగానే ఉంది. మరి దేవుడు ఆ రీతిగా మరి నేను ఏడుపు వచ్చినప్పుడు దేవుడు మరి కాళ్ళు నొప్పులు ఏమి నీరసం లేకుండా దేవుడు స్పష్టపరిచాడు. అందుబాటు దేవుడికి వందనాలు. మరి నాది ఇంకో సాక్ష్యం ఏంటంటే నేను ఛానల్ అయింది జోడు చేయించుకొని ముత్యాలు ఎర్రాళ్ళు జోడు అప్పుడే 30,000 అయ్యింది. అయితే దాన్ని ఏం చేశానంటే మ్యాటీలు పెట్టుకుంటే గుచ్చుకుంటుందని మరి ఏలూరు కూడా తీసుకెళ్ళాను. దాన్ని గొట్టం బాగా పొడుగ్గా పెట్టించుకోవాలని ఏలూరులో కుదరలేదు. మరి విజయవాడ తీసుకెళ్ళాం. అమ్మగారు నేను మరి సుమాలు అయ్యగారు వెళ్ళాక అయ్యగారు సుమారు పైకి వెళ్ళారు. పాతది ఏదో బాగా చేయించాలని మేము అమ్మగారు ఎందుకు ఉందాం సరే అబ్బాయికి ఇచ్చి అక్కడ ఉన్న అబ్బాయికి అయ్యా గొట్టం పొడిగి చేయించాలని అనేసరికి ఆ అబ్బాయి చూసి అన్నాడు, ఆంటీ ఇది పొడిగ్గానే ఉంది కదా, ఇంకెందుకు పొడిగి చేపిస్తాం బాగానే ఉంది అని చెప్పి అన్నాడు. అన్నాక తీసుకొని దాన్ని పట్టుకొని చూశాను. కానీ ఆ జోడు దేనిలో పెట్టుకొని చిన్న బరిలో పెట్టుకొని వెళ్ళాను. అది బరిలో పెట్టుకున్నది నాకు గుర్తులేదు, తీసుకెళ్ళింది నాకు గుర్తులేదు. ఆ అబ్బాయి చేతికి ఎత్తమే నాకు గుర్తుంది, మళ్ళీ ఆ అబ్బాయి చేతులోంచి నాకు ఎత్తం గుర్తుంది, అయ్యా గుర్తుంది నీకు గుర్తులేదు. ఆ జోడు తీసుకొని మళ్ళీ ఆ డబ్బాలో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకున్నాను, గుర్తులేదు. పట్టాలు ఉన్నాయి, పట్టాలు తోకమేమంటే పట్టాలు 7,000కి వచ్చినాయి అమ్మా అని అన్నాడు. సరే అవి మళ్ళీ పర్సులో పెట్టుకొని మళ్ళీ బ్యాగ్లోనే పెట్టుకొని ఈ గుర్తుంది కానీ ఈ జోడు గుర్తులేదు. ఇక ఇంటికి వచ్చాను. మరి ఈ జోడు బాక్స్ మరి బీరువాలో ఎక్కడ పెట్టాను నాకైతే గుర్తులేదు. ఈ పట్టాలు మటుకు ర్యాక్లో పెట్టా. ఇక మరి రుచిత ఎంగేజ్మెంట్కి జోడు పెట్టుకుందామని చూస్తే జోడు కనపడలా. ఇదేంటి జోడు కనపడలేదు, పట్టాలు కూడా కనపడలా. పట్టాలు ర్యాక్లో ఉన్నాయి, పట్టాలు కనపడలా, జోడు కనపడలా. నేను అక్కడికి 1 గంట అయింది నేను ఎత్తికి. అప్పుడు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. సరే సర్వా చూడొచ్చు అని ఇంకా అబ్బమ్మ వచ్చేసాను. వచ్చాక మరి సుమాలుగాను అమ్మగారికి చెప్పేటాడు సంగతి, మరి జోడును పట్టాలు కనపడలేదని. వాళ్ళు దాన్ని క్యాంపులు వేశారు. సరే కానీ నాకు బాధ రావట్లేదు, పోయిందని రావట్లేదు, ఏంటో అదొక ధైర్యంగా ఉండిపోయాను.
ఇక ఆ రోజున ఫంక్షన్ అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోయాం. ఆ రెండో రోజున మరి ఆ బీరువాలో బట్టలన్నీ తీశారు. అసలు ఎతికిందే కానీ ఎక్కడ చోటు లేదు, ఎక్కడ కూడా చోటు కనపడుతుందా. ఇదేంటి అసలు ఏమైంది మరి ఒకవేళ పట్లం కట్టి బ్యాగ్లో పెడితే మరి ఆ బట్టల సంగతి ఎడను పడిపోయిందా ఏంటని నా ఆలోచన అవుతుంది. అయినా పడిపోదు ఏం జరిగిందా అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నా. కానీ నాకు ఏడుపు రావట్లేదు, బాధ రావట్లేదు, అదొక ధైర్యం ఉండిపోయింది. స్వప్నతో చెప్పా, మా మరదలతో చెప్పినా కానీ నాకు అసలు ఏడుపు అంటూ రాలా. మరి మా ఆయనకైతే తెలియదు, చెప్పలే. నేను చెబితే తిడతాడని ఆయనకి చెప్పకుండా నేను దాచేసాను. మరి నెలలో ప్రార్థన ముందుగా పెట్టేదాన్ని. అటువంటి ప్రార్థన అయ్యగారు కుదరగా పెట్టలేనప్పటికీ. అయితే మరి ఈ లోపల ఏమైందంటే 45 సంవత్సరాలు డబ్బులు వేస్తున్నారు. మరి 2 సంవత్సరాలు నాకు పడలా, 3వ సంవత్సరం పడింది. మరి తీర్మానం చేసుకున్నాను, ఆయన డబ్బులు పడితే ముందు నీకే ఇచ్చేస్తానైనా మరి దేవుడికి ఇచ్చాను. 2వ ట్రిప్ పడినప్పుడు ఏలూరులో పిస్తా చూసింది. ఏంటమ్మా మా అమ్మ డబ్బులు పడినాయా అంది. డబ్బులు పడినాయా అని చెప్పి అనుకున్నాను. దాన్ని ఏం చేశానంటే ఐసిరాజ్ చేసేసాను. ఆ బ్యాంక్కి వెళ్తలేదు, ఆ డబ్బులు ఎట్ట పడి అని చూడలేదు. మరి ఆయన భాగం ఆయనకి ఇవ్వట్లేదు. నేనేమనుకుంటున్నానంటే డబ్బులు పడినాయిగా, ఆ డబ్బులు వచ్చాక మరి ఆయన భాగం ఇవ్వచ్చని నిర్లక్ష్యం చేశాను. నేను ఎప్పుడైనా ఈయన వచ్చినప్పుడు ఏం చేద్దామంటే ముందే తీసి దేవుడి భాగం దేవుడికి ఇస్తా. అటువంటి నెల వెళ్ళిపోయి 2వ నెల కూడా వచ్చేసింది. ఇక అప్పుడు నాలో అనిపిస్తుంది, మరి డబ్బులు పడినాయి కదా, దేవుడి డబ్బులు వేయాలి కదా అన్న హృదయంలో ఉంటుంది, కానీ వేయలేకపోతున్నా. ఇక అట్లా మళ్ళీ ఈ జోడి ఇట్లా అయింది, ఏమైంది అని చెప్పి అనుకున్నాక ఇక లాస్ట్కి శుక్రవారం వచ్చేసింది. శుక్రవారం వచ్చేసాక అయ్యగారు అన్నాడు, మరి నెల అయిపోతుంది కదా, శుక్రవారమే కదా ఉంది, మరి శుక్రవారం ప్రార్థన పెట్టు అని పెడతాను అయ్యానండి అని చెప్పి శుక్రవారం రోజున వచ్చాక శుక్రవారం రోజున మరి జోడు గురించి ప్రార్థన చేసాం. అయితే నేను ప్రార్థన చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ చేతులు ఒక చెయ్యి కనపడుతుంది, ఆ చేతులు ఆ జోడు రాళ్ళు మెరుతుంటే నేనేమనుకుంటున్నానంటే ఇది నా భ్రమ అనుకుంటా, జోడు రాళ్ళు మెరుతున్నాయి కదా, నేను ఆయాలస్యంతో ఉన్నానేమో అందుకని మెరుతున్నాయేమో నేను అనుకుంటున్నా కానీ ఇంట్లో బీరువాలు ఉన్నాయని ఆలోచన అయితే నాకు లేదు, ఎక్కడ పోయిందనే ఆలోచన ఉంది. అప్పుడు అయ్యగారు అమ్మగారు అన్నాడు, నీ జోడు ఎక్కడికి పోలేదు, ఇంట్లోనే ఉంది, బీరువాలోనే ఉంది అని అయ్యగారు అమ్మగారు చెప్పి నేను బట్టలన్నీ తీసేసాను, అన్నీ దేవులాడని ఎక్కడ కూడా లేవు, ఇంట్లోనే బీరువాలో ఉండి అన్నారు అయ్యగారు. ఏమో ఉంటే పర్వాలేదు అని చెప్పి అనుకున్నప్పుడు సాయంత్రం ప్రార్థన చేసుకుని అప్పుడు ఆ దశ బాగా ఇచ్చాను. అయ్యా నేను నిర్లక్ష్యం చేసినావు, నా తప్పు క్షమించయ్యా, ఇంకెప్పుడు గిట్ట నేను నిర్లక్ష్యం చేయనయ్యా, నీ బాగా నీకు ఇచ్చేస్తానయ్యా అని చెప్పి అప్పుడు ఆయన బాగా మనకి ఇచ్చారు. శుక్రవారం జరిగింది. శనివారం రోజున ఏలూరు వెళ్ళాలి. నేను ఏలూరు వెళ్ళడానికి ఆ బట్టలు తీరుతున్నా. ఆ డబ్బా మరి ఎట్లా వచ్చిందో ర్యాక్ కిందకు వచ్చింది. అన్నీ చూసాను, ఏంటి డబ్బా ఉందని నా డబ్బా తీసుకుని ఇట్టి టూపితే జోడు ఉంది. అసలు నాకు ఎక్కలేని సంతోషం, ఎంత ధైర్యం వచ్చిందో అంటే బీరువాలను ఉంచుకొని ఇంత ఎతికాను, నా కళ్ళంతా మూసుకుపోయి ఆయన చేపించమని అప్పటికప్పటికి అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారు నా జోడు దొరికిందన్న, ఎక్కడ ఉందన్నారు, బీరువాలనే ఉందంటే నేను చెప్పాను బీరువాలనే ఉంటుంది, ఎక్కడికి పోదని. మరి బండి పోయినప్పుడు మరి బండి కూడా మరి ఇంటికి తీసుకొచ్చిన దేవుడు, అన్ని విషయంలో కూడా మా పట్ల కార్యం జరిగించిన దేవుడు. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, నాయన నా జోడు పోయిందని నేను ఎవరికి చెప్పను, ఎవరికైనా చెప్పినా నీ జోడు ఎందుకు పోయింది, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కానీ దేవతలు చెప్తాను, నీ నామానికి అవమానం ఉండకూడదు, నీ నామానికి భయం అవ్వాలయ్యా. వచ్చే ఆదివారం నీ సాక్షిగా నిలబెట్టిన ఆయన, నీ సాక్షిగా నన్ను బలపరిచిన ఆయన ప్రభు అని ప్రార్థన చేసుకున్నప్పుడు మరి బండి విషయంలో కూడా శనివారం దొరికింది, మరి జోడి విషయంలో కూడా శనివారం దొరికింది. మరి దేవుడికి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకున్నాను. మరి మీ అందరికీ అడుగుతున్నాను, మరి నా గురించి నా భర్త గురించి ప్రార్థన చేయమని. మరి నాకైతే మరి థైరాయిడ్ వచ్చి కానీ సంవత్సరం నుంచి బాగా కొద్దిగా నొప్పులుగా ఉంటుంది. మరి హాస్పిటల్కి వెళ్ళిన 100 క్రితం 50 పవర్ వేసుకునేదాన్ని ట్యాబ్లెట్. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 150 పెరిగిపోయింది నాకు థైరాయిడ్. మళ్ళీ అక్కడ హాస్పిటల్లో మానేశాను. మరి మామూలుగా ఇంటికాడ చూపించుకున్నప్పుడు మరి 100లోకి వచ్చింది. మరి నా థైరాయిడ్ తగ్గేటట్టు, నరాలు కూడా తగ్గేటట్టు, మరి దేవుడు మందిరానికి వెళ్ళినట్టు, వాడినట్టు, దేవుడి కొరకు నమ్మకంగా ఉండేటట్టుగా
మీ అన్ని దేవుళ్ళ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కనుక దేవుని మనసుతో అమ్మగారు వేయగలుగుతున్నాను కూడి వచ్చిన పోయిన మంగళవారం మా చిన్నకోడలకి కడుపులో నొప్పి నడుము నొప్పి ఉంటుందని ఫోన్ చేశాను. ఏంటి బాగానే ఉంది తప్పు ఏంటని చెప్పి సరే అయ్యా మంగళగిరి హాస్పిటల్కి తీసుకున్నాను నేను వస్తున్నాను అని చెప్పాను. మంగళగిరి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తట్టుకోలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, నిల్చోలేకపోతుంది. వెంటనే డాక్టర్ గారు టెస్ట్లని రాసేసారు. 5,000 రూపాయలు అయింది. టెస్ట్లు రాసి స్కానింగ్ రాసి చూసి పేగులన్నీ మూటగట్టుకుపోయినాయి, ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయాలి, వెంటనే జాయిన్ అయిపోండి అని చెప్పాను. ఇదంతా డౌట్ పెట్టి అని చెప్పి అక్కడే కూర్చొని ఏడ్చుకొని ప్రార్థన చేసుకున్నాము. ఇక ఇంటికి తీసుకెళ్ళిపోతే ట్యాబ్లెట్లు ఇచ్చారు, ఇంటికి తీసుకెళ్ళాం. ఆ నొప్పి మాత్రం కూడా తగ్గకపోతే రెండో రోజున కొత్త గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం, విజయవాడ. తీసుకెళ్తే అక్కడి నుంచి మళ్ళీ పాత గవర్నమెంట్ హాస్పిటల్కి రాశారు. సరే ఆడికి తీసుకెళ్ళినాక వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి టెస్టులు చేశారు. చేసి పెద్ద డాక్టర్ రేపు పొద్దున వస్తారు, రేపు పొద్దున్న తీసుకురండి అని చెప్పి ఒక ఇంజక్షన్ చేసి పంపించినాక ఇక నేను అక్కడే వేసుకొని అయ్యా నీళ్ళు నేను తప్పిపోయాను, మీ మందిరానికి రావట్లేదు, నా బిడ్డలకు ఏ పరీక్ష పెట్టవద్దు నాయన అని చెప్పని ఏడ్చుకొని ప్రార్థన చేసుకొని శుభ్రంగా తగ్గిపోతే నేను రేపు ప్రార్థనలో ఉండి సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యా అని చెప్పి అక్కడికక్కడ ఏడ్చుకొని ప్రార్థన చేసుకున్నాను. మరి తిరిగాను మళ్ళీ ఇక్కడికి వెళ్ళకుండా గుంటూరు తీసుకెళ్తే మంచిదని చెప్పి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ టెస్టులు అన్నీ చేసి ఏమీ లేదు, మందు వేసుకుంటే తగ్గిపోద్ది, శుభ్రంగా తగ్గి ఏముండదు అని చెప్పి అన్నారు. మరి అయ్యగారు వాళ్ళు చెప్తే ప్రార్థనలో పెట్టారు. మరి నిన్న ఫోన్ చేసి ఎక్కడున్నాయి అని అడిగితే శుభ్రంగా నొప్పి తగ్గిపోయింది, కొంచెమే నడువు నొప్పి ఉంది అని అన్నారు. దేవుడు గొప్ప కారణం చేశాడు. మేము దేవుళ్ళు తప్పిపోయినా కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టుకుంటూ ఉంటున్నాడు. నా బిడ్డలని నన్ను జ్ఞాపకం చేసుకొని మీ అనుదిన ప్రార్థన చేయడం మా కోసం. అది కానీ నేను 2 లక్షల అప్పుల్లో ఉన్నాను. ఇప్పుడు ఏడు చూసిన తెల్లవారులు వేసి ఒక నుంచి అప్పులు వచ్చి నన్ను పీడించాను. సావాలో బతకలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా నేను. కానీ దేవుడు అయినా నిలబెడుతున్నాడు. అది వ్యాపార విషయంలో వ్యాపారం కొంచెం తగ్గింది. ఆ వ్యాపారం కూడా ఉండేలాగా సహాయం చేయమని దేవుడిని అడుగుతున్నాను. దేవుని చిత్తం ఏదైతే అది జరిగిద్దని దేవుడి మీద భారం వేసుకుంటున్నాను. నా వ్యాపారం కోసం, నా బిడ్డల కోసం, నా కోసం మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని మా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. దేవుని నమ్ముతున్నాను, అయ్యగారు అమ్మగారికి నమ్ముతున్నాను, కూడా వచ్చిన సంఘటన నమ్ముతున్నాను. నా సాక్ష్యం ఏంటంటే అంతకుముందు వారు నేను చెప్పుకున్నాను కళ్ళు బాగోలేదని. అయితే హాస్పిటల్కి వెళ్ళాలని మొన్న ఆదివారం వెళ్ళాము. వెళ్తే ఆమె అందరిని అడిగాను నా ప్రార్థన చేయమని. అయితే నా కోసం ప్రార్థన చేశాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంతో టెన్షన్ పడ్డాను. కన్ను ఏమన్నా తేడా ఉందని చెప్తారేమో, మరి నేను ఏం చేయాలని హాస్పిటల్కి వెళ్ళాను. ఎంతో ఒనిగిపోతున్నాను. దేవుడా నువ్వే ఉన్నావు, నాకు ఎవరు లేరు, మరి నీ మీద ఆధారపడుతున్నావు, మరి నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కులేని సాక్షి నిలబెట్టాయా. మరి మీకు చూసినప్పుడు టెస్టులు చేసినప్పుడు నాకు కన్ను ఏమీ లేదు, బాగానే ఉందని అని చెప్పేలా సాక్షి నిలబెట్టాయని నేను ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు కాసేపు కూర్చోమన్నారు. సరే అని కూర్చున్నా పిలిచారు, కన్ను టెస్ట్ చేసినప్పుడు అంతా బాగానే ఉందమ్మా, ఏమి లేదు అని అన్నారు. అప్పుడే నాకు నిదానం వచ్చింది. దేవుడు నేను ఎందుకని నమ్మలేకపోయినా సరే దేవుడు నాకు అంటే ఉండి అనుక్షణం దేవుడు నన్ను కాపాడుతున్నాడు. అందుని బట్టి దేవుడు వందనాలు. ఏమి ఇచ్చినా నేను తీర్చుకోలేను, ఏమి ఇచ్చినా నీకు వస్తున్నాను, ఎంతగానో బాధపడ్డాను. ఆ రీతిగా పూర్ణాలు ఉన్నా నేను శుక్రవారం రాయండి, మరి ఆ పిల్లడు ఎందుకనో అడ్డం పడ్డాడు.
పని కొద్దిగా నేను వాటర్తో మాట్లాడతానే మరి దేవుడి దగ్గరికి రా తగ్గిపోద్ది అంటే రాకుండా వెళ్ళిపోయాడు. ఎంతో నీరసం, ఇప్పుడు కూడా చేయట్లేదు. అసలు ఆ పిల్లడు కొంచెం నేనన్నా బలహీనత వచ్చినా తట్టుకుంటా, ఆ పిల్లడికి అసలు తట్టుకోలేడు. ఆ పిల్లడు చూసుకుంటే ఏడ్చుకుంటే నేను వచ్చాను. అయ్యా మరి ఎంతగానో మొరి పెట్టుకున్న ఒంటరిగానో నేను ఎంతగానో ఏడిచాను. మరి ఆ బిడ్డని విడిపించయ్యా, మరి ఎందుకు బలహీనం అయిపోతున్నాడు, మరి మాకు ఆదుకునే వాళ్ళు నేను ఆగిపోయి నా బిడ్డ పనికి వెళ్తున్నాడు, మరి ఎవరో పడుతుంది మన జీవితం లేకపోతే ఎవరున్నారు అని చెప్పి ఆ బిడ్డ మందిరంలో అడుగుపెట్టినప్పుడు ఆ బిడ్డకు సంపూర్ణ విడుదల కావాలని ఎంతగానో మరి పెట్టుకున్నా. ఆ రీతిగా మందిరంలోకి వచ్చినప్పుడు బిడ్డ ఎంతో సంతోషంగా వచ్చాడు. అందుకంటే దేవుడికి వందనాలు. అయ్యా మా కుటుంబం అందరి సన్నిధిలో ఉండాలని, దేవుడికి ఎంతగానో లోబడి ఉండాలని, దేవుడి మాట ఇది దేవుడు నడవాలని మా కుటుంబాన్ని అందరినీ జ్ఞాపకం చేస్తుంది. మా ఎదురైన ప్రాంతంలో ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించింది. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. ఇప్పటి వరకు నాయన నీ ప్రియబిడ్డలకు చెప్పబడిన సాక్ష్యములో నీ సన్నిధి ఉంచవయ్యా, నీ ఆత్మ నుంచావు ప్రభువా. వారి జీవితాల్లో ఎన్నో మేలులతో నింపావు ప్రభువా. అందరి బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎప్పటికైనా వారు నీ తట్టు తిరిగిన ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగిన ప్రభువా, ఇంకా నీకు నమ్మకంగా యథార్థంగా జీవించే యొక్క కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఇంకా చెప్పలేని వారిని కూడా మరొక సమయానికి వారి యొక్క సాక్ష్యములనైనా చెప్పి నేను గణపరిచే కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నిన్ను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కాంతికి పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా, ప్రళయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ప్రళయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుడు నీకియ్యగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాథుడు నీకియ్యగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. మనందరం కూర్చున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన పరక్షక ఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు విప్పిన ప్రతి హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన మీ కృప, మీ సన్నిధి, మీ దీవెనను గురించండి. కొన్ని నిమిషాలు మీ వాక్యం ధ్యానించబోతున్నారు ప్రభా. అటు వాడిని అయ్యోడిని బలహీనైన చాలు మరుగుపరిచి నాతో మాత్రం అందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడు గడిచిన 2 దినాలు ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించి మరి 2 దినములు ఉపవాస ప్రార్థన దేవుడు జయకరంగా జరిగించి ఒక అద్భుత ఆశ్చర్య కార్యములు మన మధ్యలో జరిగించిన దేవుడిని స్తుతించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. మంచిది. మన మధ్యలో నూతనంగా వివాహం చేసుకున్న వధువులు ఉన్నారు. మరి సుబ్రహ్మణ్యం, పావని
ముందుకు వచ్చినట్లయితే వారి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా